హిందూ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం। ఈ శ్రావణ మాసం చాలా విశేషాలతో కూడినటువంటి మాసం। ఈ శ్రావణ మాసంలోనే ముఖ్యంగా గ్రామ దేవతలకు అదే విధంగా పట్టణ దేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనం దండం పెట్టుకొని బోనంతో సమర్పించడం మన యొక్క హిందూ ధర్మం యొక్క పరిపాటిగా ఉండింది। కనుక మన ఉమ్మడి సెకండ్ డాక్టర్స్ కాలనీ నివాసులందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ ఆగస్ట్ 21 బుధవారం రోజున కన్నుల వైభవంగా అమ్మవారికి బోనాల పండుగని చేయడం జరుగుతుంది। కాబట్టి కాలనీ నివాసులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి రెండవ డాక్టర్స్ కాలనీ నివాసులందరికీ కూడా విన్నపం ఏమిటంటే ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజును సక్రమంగా అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో పొందాలని, ఆ రోజును మీ ఇంటి నుండి ప్రతి ఒక్కరు బోనం తీసుకొని వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని, ఇంకా అదే రోజు ముఖ్యంగా ప్రతి ఒక్క చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క కార్య వ్యవహారాలను కూడా ప్రక్కన పెట్టి ఆ రోజును ఈ బోనాల పండుగలో కార్యక్రమంలో మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ రోజు అంటే బుధవారం ఆగస్ట్ 21 రోజు, ఈ రోజున మీరందరూ డేట్ని సేవ్ చేసుకొని మీ కార్య వ్యవహారాల్లో ఎక్కడైతే ఉంటారో, మీరు ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు ఇంకా ఏదైనా పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మీకు 4 రోజుల ముందే చెప్పడం జరుగుతుంది। కాబట్టి ముందుగా లీవ్ తీసుకొని 21 బుధవారం 2024 రోజున మన డాక్టర్స్ కాలనీ నివాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మన అందరి బాధ్యతగా భావిస్తూ, మరొకసారి అందరికీ శ్రావణం అనగానే చాలా శుభదాయకం। శ్రావణంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పండుగ కూడా మనకి మొదలవుతూ ఉంటుంది। కాబట్టి ఇప్పుడు కూడా మనం అదేవిధంగా ఈ బోనాలతో మన శ్రావణాన్ని మొదలు పెడుతూ కొత్త పండుగలకి కూడా మనము నాంది పలుకుతాం। ప్రతి ఒక్కరు రండి, భరతమాత సేవలో నిమగ్నమవుదాము। అదేవిధంగా గ్రామ దేవతలు కులదేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా బోనం అంటే నైవేద్యం, అన్నం సమర్పిస్తూ ఆ అమ్మలని శాంతిపరుస్తాము। అందరికీ మరొకసారి బోనాల పర్వదిన శుభాకాంక్షలతో నేను ధన్యవాదాలు।